రానున్న కాలంలో ఒక్కరినైనా విశ్వాసంలో చూద్దామంటే, ఇప్పుడు మనందరూ ఇప్పుడు విశ్వాసం కలిగిన వాళ్ళమా కాదా? చేయొద్దండి చూద్దాం ఒకసారి. ఏంది వాక్యం నెరపే చెయ్యి ఎత్తలేదంటే విశ్వాసం లేదనే కదా అర్థం. వాక్యం నెరవేర్పది. ఆయన దినాల్లో, ఆయన సమయాల్లో చూడండి, రోజులు గడిచే కొంది, రోజులు మారే కొంది ఒక్కరిలో కూడా ఎంత భక్తిపరుడైనా సరే, ఎంత భక్తి పరురాలైనా సరే, వారిలో కూడా విశ్వాసం అసలు ఉండదంట. కారణం ఏంటంటే ఈ శరీరం అంతా పాడు చేస్తుంది. ఈ శరీరం ఏం చేస్తుంది చెప్పండి? యేసన్న గారు ఒక మాట చెప్పాడు. ఏంటి అని చెప్పినా ఏంటంటే, ఒకరోజంట ఒక యవ్వనస్తుడు, ఒక 20 సంవత్సరాల అబ్బాయి, 8 సంవత్సరాల అబ్బాయి, 20 సంవత్సరాల అబ్బాయి చదువుకుంటా అమ్మా నేను చదువుకోవటానికి ఇక్కడే చదువుకుంటున్నాను కాలేజీలో, మీ ఇంట్లో ఇల్లు అద్దెకి ఉంటే ఇస్తారా అని అడిగాడంట. అదేముంది బాబా, ఇస్తాను, మా కొడుకులు కూడా చాలా దూరం పోయారు, ఎవరు లేరు ఇంట్లో, నేను ముసలిదాన్ని ఒక్కదాన్నే ఉంటున్నాను, సరే కాబట్టి ఇదిగో ఈ గదిలో నేను ఉంటానయ్యా, ఈ గదిలో నువ్వు ఉండు, అర్థమవుతుందా అని. గమనించండి, 60-70 సంవత్సరాల ముసలమ్మ అద్దెకిచ్చిందంటే ఇల్లు. ఎవరికి ఎవరికిచ్చింది? 20 సంవత్సరాల అబ్బాయికి అద్దెకిచ్చింది. సరే అని చెప్పి ఇక ఆ అబ్బాయి రోజు చదువుకుపోవటం, రావటం, గదిలో ఉండటం చేస్తూ ఉన్నాడు. ఈ ముసలమ్మ ఏం చేస్తుంది? తిన్నావాయా అని రోజు కూర తీసుకురావటం, తిన్నావాయా అని రోజు పప్పు తీసుకురావటం, తిన్నావాయా అని రోజు ఉప్పు వేయటం, కారం వేయటం, అట్లాగా రోజు అడుగుతూ వచ్చి ఈ అబ్బాయిని బుట్టలో వేసుకుందంట. ఎన్ని సంవత్సరాలు ఆమె చెప్పండి? 60-70 సంవత్సరాలు ఆమె. 20 సంవత్సరాల నుండి బుట్టలో వేసుకొని వాడిని పాడు చేసిందంట. పాడు చేయంగానే గమనించండి, ఒకరోజు కొడుకు జాబ్ చేస్తూ ఉండేవాడు కదా, ఇంటికి వచ్చే సమయానికి వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారుగా. ఎవరెవరు? 20 సంవత్సరాలోడు, 60 సంవత్సరాలు ఆమె ప్రేమించుకున్నారుగా. ఈ కొడుకు చూసి నడి బజార్లో ప్రియ దేవులారు గమనించడం, ముక్కలుగా నరికాడంట తల్లిని. కారణం ఏంటి చెప్పండి? అక్రమం విస్తరించడం ద్వారా ఏమైపోయింది? ప్రేమ సల్లారిపోయింది. ఈనాడు భక్తిపరులను చెప్పుకొని, ఈనాడు నీతిపరులను చెప్పుకొని, ఈనాడు వాక్యాన్ని వింటున్నామని చెప్పుకొని, ఈనాడు దేవునికి దగ్గరగా ఉంటున్నామని చెప్పుకొని వయసుకు మించిన పనులు చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈనాడు సమాజంలో. బుద్ధి లేనోళ్ళు, పనికి మాలినోళ్ళు, తినేది బువ్వే. ఏంటిది చెప్పండి? ఆయన ఊరకనే చెప్పలేదు, జరిగింది చెప్పాడు ఆయన. అక్రమం విస్తరించడం ద్వారా అనేకుల ప్రేమ సల్లారిపోతుంది. నీ వయసు ఎంత, నీ కథలు ఎంత, నీ అలవాట్లు ఎంత, నీ మాట ఏంది, నీ చతుర్లేంది, నీ కథలేంది. ఈనాడు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు అంతగా మితిమీరిపోతున్నారు. ఆ పరలోక రాజ్యంలో చేరడానికి చేరలేకపోతున్నారని అంటే కారణాలు, ఎన్ని కారణాలు. చల్లారిపోయిందంట. ఏంటిది? ప్రేమ చల్లారిపోయింది. ఒకప్పుడు ప్రార్థన చేసే తల్లిగా నువ్వు కుటుంబంలో ఉన్నావు, ఈ రోజున ప్రార్థన చేసే తల్లిగా నీ పిల్లల్ని చూడగలుగుతున్నారా? ఒకప్పుడు పాటలు పాడే తల్లిగా నీ పిల్లలు నిన్ను చూశారు, ఈనాడు చూడగలుగుతున్నారా? ఈనాడు వాక్యము చదివే తల్లిగా నిన్ను చూశారు ఒకరోజు, ఇప్పుడు చూడగలుగుతున్నారా? వాక్యము చూడండి, దేవుని భక్తి కలిగినటువంటి చెల్లిగా, అక్కగా, లేకపోతే తోడుకోడలుగా నిన్ను చూశారు ఒకప్పుడు, ఇప్పుడు చూడగలుగుతున్నారా అంటే లేదుగా. ఏమైపోయింది? అక్రమం విస్తరించడం ద్వారా ప్రేమ సల్లారిపోయింది. అంతేకాదు, విశ్వాసం అనేది ఇక కనబడదంట. ఏ మనిషిలో చూసినా కనబడదు, ఎంతమందిలో చూసినా కనపడదు. ఎందుకు?
చొక్కా ఇడిసాము, చొక్కా వేసుకున్నాం, అంటే భక్తి కూడా అంతే. ఆదివారం వచ్చిందా, ప్రార్థనకు పోయాం, పాట పాడాం, అంతే, మాకు సంబంధం లేదు, మేము భక్తులం కాదు ఇంకా అనే రోజులు రాబోతున్నాయి. అర్థమవుతుందండి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 14 వచనంలో చదివితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 14 వచనం, అర్థమవుతుందా? చదువు. కొందరే. తర్వాత చూడండి, ఇరుకు అనేది కష్టమే, కానీ విశాలం అనేది నాశనానికి తీసుకుపోద్దన్న సంగతి చాలామంది తెలియదు. విశాలమైన మార్గం ఎక్కడ తీసుకుపోయిద్దంట? నాశనానికి నడిపిద్ది, తెలుసుకో. అది సంగతి. ఇప్పుడు మన యొక్క మూలవాక్యం ఏమిటి? ఇరుకు ద్వారము. ప్రవేశించలేకపోవడానికి గల కారణాలు ఎన్ని చెప్పాను? ఒకటి చెప్పండి అమ్మా, చిట్టి చెప్పు. 4 చెప్పు. 1 ధనం, 2 2 3 చెప్పు. అందుకే వినాలనేది వాక్యం. మరి చెప్పమ్మా, నీకు గుర్తున్నాయి? ఎవరు చెప్పు అమ్మా. అదే 2 విషయాలు చిట్టి చెప్పింది. నువ్వేం చెప్తున్నావు చెప్పు. తర్వాత ఇంకా, కాబట్టి ఏ స్థితిలో చూస్తున్నారు? మనందరూ చూస్తున్నాం, కానీ ప్రవేశించకుండా ఉండడానికి మనల్ని ఏమడ్డు పడుతున్నాయో? అక్రమమా, విశ్వాసం లేకపోవటమా, ధనాన్ని ప్రేమించటమా, లేకపోతే నిలబడినని చెప్పుకున్న మనం పడిపోవటమా? అర్థమవుతుందా? లేదు. మొదటిగా ఉండవలసిన మనము